నా కోసం ఇలా కడుపు మార్చుకొని బాధపడుతుంటే ఎలా తట్టుకోగలను? దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. నీ కళ్ళలో ఆ కన్నీళ్లలో కనిపిస్తుంది వైదేహి. నా మీద నీకు ఎంత ప్రేముందో. కానీ ఒప్పుకో. ఇప్పుడు ఇవి తింటున్నారా లేదా? నువ్వు ఒప్పుకుంటావా లేదా? చెప్పాను కదా వైదేహి, వ్రతమయ్యే లోపల నీ మనసులో నేనున్నానని నీతోనే చెప్పిస్తానని చెప్పా కదా. ఆ మాట ఏదో చెప్పేస్తే ఇప్పుడే తినేస్తా. పళ్ళు మాత్రమే కాదు, కడుపు నిండా పప్పన్నం తింటా. అంతా నీ చేతుల్లో ఉంది వైదేహి. ఇది ఇలాగే ముసుగు వేసుకుని నోరు మూసుకొని పడి ఉండాలి. పీటల మీద కూర్చోమంటారు కదా? కూర్చుంటుంది. ముసుగేసుకుని పెళ్లి పీటల మీద ఎలా కూర్చున్నావో ఇప్పుడు అదే ముసుగేసుకుని హోమంలో కూర్చో. ఇలా కొద్ది కొద్దిగా చంపడం కంటే ఒకేసారి ఒక్క పోటుతో చంపి నాకు బాధలు పడి కన్ను తప్పుతుంది. వాళ్ళని విడదీయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు, అందుకే ఆగిపోయింది. అరే రే పడిపోయారే. హే ఏమయ్యా చూసుకోవా? కొంచెం అర్జెంట్ పని నుండి వెళ్తున్నాను, సారీ అండి. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సారీ ఆంటీ, కొంచెం అర్జెంటుగా వెళ్లాల్సి ఉండి చూసుకోలేదు, అందుకే స్పీడ్గా వెళ్ళాను. ఏమనుకోవద్దు ఆంటీ. పర్లేదులే బాబు. ఆంటీ మీరు నాకు తెలుసు, నేను కూడా మీకు తెలుసు. ఎవరు బాబు?
నాకు గుర్తు రావడం లేదు. రామూర్తి గారి అబ్బాయి అనంత్ని. ఆహా. చిన్నప్పుడు అంకుల్ మీరు కలిసి నన్ను స్కూలుకు పంపించారు, గుర్తుందా? ఆ, మీ నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారా ఆంటీ? మీ కాలుకి దెబ్బ తగిలినట్టుంది. ఆ. నేను డ్రాప్ చేస్తాను ఆంటీ. అయ్, రండి ఆంటీ. ఉమ్. మెల్లగా రండి. అయ్యో ఆంటీ, జాగ్రత్త. ఇలా కూర్చోండి. ఇంట్లో అంకుల్ లేరా ఆంటీ? ఏంటే ఏమైందే? ఆ, బామ్మగారు చిన్న యాక్సిడెంట్. రోడ్డు పక్కన నడుస్తుంటే నా బైక్ తగిలి పడిపోయారు. అంటే నువ్వే బైక్ తో గుద్దించేసి నువ్వే ఇంటికి తెచ్చావా బాబు? అత్తయ్య గారు, ఆ అబ్బాయి తప్పేమీ లేదు. నేనే పరధ్యానంగా ఆలోచిస్తూ రోడ్డు మీదకొచ్చేశాను. అయినా ఈ అబ్బాయి ఎవరనుకున్నారు? రాంబూర్తి అన్నయ్య గారి కొడుకు. అలాగా, సరే బాబు, మంచి పని చేసావు. నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. అంకుల్ లేరా? లేడు బాబు, గుడికి వెళ్ళాడు. సాయంత్రం కల్లా వస్తాడు. సరే, ఇల్లు తెలిసింది కదా, సాయంత్రం వచ్చి కలుస్తాను. వెళ్ళొస్తానంటీ. ఉమ్. ఒసే ఏమైందే? చెప్పాను కదత్తయ్య, పరధ్యానంగా ఆలోచిస్తూ రోడ్డు మీదకొచ్చేశాను. నీ మొహం. నేను అడిగింది నువ్వెలా పడ్డావని కాదే, వెళ్ళిన పని ఏమైంది అని. అది జరగలేదత్తయ్య. జరగకపోవడమేంటే? అసలు నువ్వు గుడికి వెళ్ళావా లేదా? వెళ్ళానత్తయ్య. హోమం బాగానే మొదలైంది. నేను ముందే చెప్పాను కదా ఇదంతా నిషిద్ధమని, కానీ వినలేదు. వాళ్ళని విడదీయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు, అందుకే ఆగిపోయింది. అదే జరిగిందత్తయ్య. నేను చెప్తూనే ఉన్నాను తప్పు అని, మీరే వినిపించుకోలేదు. మాంగళ్య బంధాన్ని విడదీయడం అంత సులువు కాదత్తయ్యా. అసలు మన వల్ల కాదు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దత్తయ్యా. దేవాంశ్, ఎక్కడికి వెళ్తున్నావు నాన్నా? ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. మరేమైనా తిన్నావా? లేదమ్మా, నేను ఉపవాసం ఉన్నాను కదా. నువ్వు ఉపవాసం ఏమిటి మనవడా? వ్రతం చేస్తే కఠిన ఉపవాసం ఉండాలి కదా ఇందు. సరే, ఉండాలి. కానీ ఉపవాసం ఉంటూ ఆఫీస్కి ఎందుకు వెళ్ళటం? నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. ఇంట్లోనే ఉండొచ్చు కదా నాన్నా. నాకేం కాదులే అమ్మా. అక్కడెవరి కోసం చూస్తున్నావు మనవడా? మీ ఆవిడ కోసమేనా? మరీ అంత వదిలి ఉండలేనప్పుడు ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు? ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా. ఉంటాడులేండి అత్తయ్యా. నానా, నువ్వు ఆకలితో ఉండలేవు. ఉపవాసంలో కూడా తినేవి కొన్ని ఉంటాయి. నువ్వు లోపలికెళ్ళు, నేను పంపిస్తాను. పర్లేదమ్మా, నేను వెళ్తాను. వద్దని చెప్తున్నాను కదరా. తిన్నాక ఓపికంటే అప్పుడు వెళ్ళడం గురించి ఆలోచించొచ్చు. ముందు నువ్వు లోపలికెళ్ళు. అది కాదు, వెళ్ళమా నానా, వెళ్ళు. నా కోసం నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకోసం నేను చేస్తున్నాను. వ్రతమయ్యే లోపల నీ మనసులో నేనున్నానని నీతోనే చెప్పిస్తానని చెప్పా కదా. ఆ మాట ఏదో చెప్పేస్తే ఇప్పుడే తినేస్తా.
అంతా నీ చేతుల్లో ఉంది వైదేహి. ఏమి ఉపవాసమో ఏమో ఆకలి చంపేస్తుంది. చెల్లి ఆగు. పళ్ళు తింటున్నావేంటి? ఉపవాసాల్లో ఉండేవాళ్ళు ఏవి పడితే అవి తినకూడదు. వాళ్ళు తినేవి వేరే ఉంటాయి. అబ్బా ఇప్పుడు అవన్నీ ఆలోచించే ఓపిక లేదక్కా. ముందు కడుపులో ఏదో ఒకటి పడాలి. అయినా ఇంతకు ముందే తినేసానులే, ఇంక తినడానికి ఏమీ లేదు. ఎవరైనా వస్తారేమో, నువ్వు చూస్తూ ఉండు. ఈ లోపు నేను పని కానిస్తాను. అవును, మొన్న లడ్డూలు చేశారు కదా, ఎక్కడున్నాయి? అక్కడున్నాయి. అక్క, ఎవరు రావట్లేదు కదా? వంటగదిలో ఎక్కువసేపు ఉన్నా ఉపవాసం ఉన్నావు, వంటగదిలో ఏం పని అని అంటారు. అక్క చూడక్క, బానే ఉంది కదా? తిన్నాక మూతికేం అంటుకోలేదు కదా? లేదు చెల్లి. చెల్లి ఆగు. పాపం ఆయన కూడా ఉపవాసం ఉన్నారు. కందులతో చేసేవి ఏమైనా తినొచ్చు. తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా. నా ఆకలి తీర్చుకోవడానికే నానా తంటాలు పడుతుంటే ఇప్పుడు ఆయన గురించి ఎవరు ఆలోచిస్తారక్క? ఆయన కావాలంటే ఆయనే తినేస్తారులే. అయినా మగవాళ్ళకు ఉపవాసం ఎందుకు? నేనేమైనా నా కోసం ఉండమని అడిగానా? అవును చెల్లి, నీకోసమే చేస్తున్నారు కదా. ఊరుకో అక్క, నా కోసం అంటే నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. ఒక్క క్షణం కూడా నాతో సరిగ్గా మాట్లాడరు. నా కోసం ఉపవాసం చేస్తున్నారంటే నేను నమ్మాలా? లేదు చెల్లి, నేను నమ్మనక్క. ఈయనెందుకు ఉపవాసం ఉండాలి? అసలే ఆకలి కొండలేరు. సియాని పట్టించుకోమంటే పట్టించుకోదు. పోని నేనేమైనా తీసుకెళ్ళిద్దామంటే ఆయన రకరకాల అర్థాలు వెతుకుతారు. ఉపవాసం ఉన్నావు కదా? అమ్మ నా కోసం కందులతో ఏదో చేసి పంపిస్తానంది. ఆకలికి ఉండలేవేమో, తిను. అయ్యో లేదండి, నేను కఠిన ఉపవాసం. అసలేమీ తినకూడదు. ఏమీ తినలేదు కదా, గ్యాస్. చంద్రబాబు గారు ఉపవాసం ఉన్నారు కదా, ఈ ఫలాలు తినండి. నాకొద్దంజీ, కఠిన ఉపవాస దీక్ష అని చెప్పాను కదా. పోనీ ఈ పాలన్న తాగండి, లేకుంటే నీరసం వస్తుంది. నాకేం కాదంజీ, చెప్పాను కదా. పచ్చి మంచినీళ్ళు తప్ప ఏది తినను, తాగను. ఈ 3 రోజులు నన్నేమీ అనద్దు. అంటే మీరు కూడా నల్లగా కఠిన ఉపవాసం చేస్తున్నారా? అయితే మీరేం తినకూడదు, నేను కూడా ఏమీ తినను. సరే, మీ రూమ్లో పెడతాను. ఆకలిస్తే ఉండలేకపోతే తినండి. ఆ బాబుగారు, పెద్దబాబు గారు మీతో ఏదో మాట్లాడాలంట, రమ్మన్నారు. దేని గురించి? ఏమో తెలీదు బాబుగారు, ఒకసారి మాట్లాడాలి, రమ్మన్నారు. సరే మాట్లాడతానులే. సరే బాబు. ఒరే, ఆ మారుతిగాడి మీద ఒక కన్నేసుంచు. వాడు స్కూల్కి వెళ్ళానని చెప్పి ఎక్కడైనా ఆడుకున్నా ఆడుకుంటాడు. వాడు అలా చేయలేమ్మా. సరేలే. నమస్కారం అండి. నమస్తే. ఎవరు బాబు నువ్వు? నేను మన రామూర్తి అన్నయ్య కొడుకండి, అనంత్. అవునా, కూర్చో బాబు.
అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు అంకుల్. మీ కాలు ఎలా ఉందా ఆంటీ? బాగానే ఉంది బాబు. కాలికేమైంది? ఏం లేదు, గుడి నుంచి వచ్చేటప్పుడు నేనే చూసుకోకుండా రోడ్డు మీదకి వచ్చేసానండి. అప్పుడు అబ్బాయి బండి తగిలి కింద పడిపోయాను. దెబ్బలేం తగలేదులేండి. రోడ్డు మీద నడిచేటప్పుడు పరధ్యానంగా ఉంటే ఎలా? జాగ్రత్తగా ఉండాలి కదా. ఏం చూస్తున్నావు బాబు? సియాకి పెళ్లి చేశారని తెలిసిందా ఆంటీ? వైదేహి కనిపించట్లేదేంటా అని చూస్తున్నాను. వైదేహి కూడా సియా దగ్గర ఉంది బాబు. ఓ, వైదేహి చాలా మంచిది అంకుల్. తను ఎక్కడ ఉంటే అక్కడ అంత బాగుంటుంది. తనను ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కడు వైదేహిని పొగిడేవాడే. ఈ ఇష్టమేదో మనకి ఉపయోగపడేలా ఉందే. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు? మొన్నటి వరకు ఒక చిన్న కంపెనీలో చేసేవాడిని అంకుల్. అది మూసేశారు. ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను. ఎక్కడైనా మీకు తెలిసిన చోట జాబ్ ఉంటే చెప్పండి. నువ్వేం కంగారు పడాల్సిన పనిలేదబ్బాయ్. నీకు ఉద్యోగం దొరికిపోయినట్టే. ఏంట్రా అలా చూస్తున్నావు? నీ అల్లుడికి ఎన్ని కంపెనీలేవు? ఆ అబ్బాయికి ఒక ఉద్యోగం ఇప్పించలేవా? అలాగే, అల్లుడు గారితో మాట్లాడి ఏదైనా జాబ్ ఉంటే చెప్తాను. నువ్వు ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా నీకు నేను ఇవ్వబోయే ఉద్యోగం వేరే ఉందిరా అబ్బాయి. నాకు కావాల్సింది నీ వల్లే అవుతుందనిపిస్తోంది. అలాగేనండి. అలాగేనండి. సరే. కౌసల్య, వాడికి తినడానికి ఏమైనా పంపించావా? పంపించానత్తయ్యా, కానీ కటిక ఉపవాసం అంటున్నాడు కదా, తిన్నాడో లేదో. అసలెప్పుడు చిన్న పూజ కూడా చేయనివాడు ఇప్పుడు ఈ ఉపవాసాలేంటి? గట్టిగా ఏదో కోరుకున్నట్టున్నాడత్తయ్యా. ఈ వ్రతం అయ్యేలోపు అనుకున్నదేదో జరిగిపోతే బావుంటుంది. లేకపోతే ఈ 3 రోజులు ఏమీ తిండు. హలో, సియా కూడా ఉపవాసంలో ఉంది కదమ్మా? అవును బామ్మగారు. సరే, ఈ 3 రోజులు నువ్వే అన్నీ చూసుకోవాలి. పూర్తిగా ఏమీ తినకుండా ఉంటారేమో, ఒప్పించి పళ్ళు పాలు లాంటివి ఇవ్వు. అలాగే బామ్మగారు. సీఏకి ఏమి ఇబ్బంది లేదు. పాపం ఆయన పరిస్థితి ఆలోచిస్తేనే బాధగా ఉంది. ఆకలికి ఎలా తట్టుకుంటున్నారో ఏమో. ఆహా, ఎవరెవరో హీరోయిన్లు అయిపోతున్నారు. కానీ నాలాంటి అందగత కాకపోవడం ఏంటి? విధి వైపరీత్యం కాకపోతేను. ఈయనకెంత చెప్పినా అర్థం కావడం లేదు. ఉపవాసం అంటున్నారు. ఈ సీఏ ఏమో ఏమీ పట్టించుకోవడం లేదు. నేను చెప్తుంటే ఏదేదో మాట్లాడుతున్నారు. ఈయనతో ఎలా తినిపించడం? ఏంటక్క, మళ్ళీ
పోజేద్దన మొదలు పెట్టారా? అసలు నీ గురించి ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నేనేం చేశానక్క? ఇంకేం చేయాలి? ఉపవాసం చేస్తున్నాను అని చెప్పి నీ మటికి నువ్వు చాటుగా మాటుగా ఏదో ఒకటి లోపల వేసుకుంటున్నావు. కానీ ఆయన అసలేమైనా తిన్నారా, తాగారా అని ఏమైనా ఆలోచిస్తున్నావా? అయ్యో అక్క, అంతా తెలిసి మళ్ళీ అదే మాట్లాడతావేంటి? నేను ఆలోచించి మాత్రం అసలేం ప్రయోజనం చెప్పు? ఆయన మాట వినరు కదా. నిజమేలే, ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో తెలిసి కూడా సియాని అని ఏం ప్రయోజనంలే.